వీలు లేదు. ఏ సెక్రటరీ ఉన్నా సరే ఆ వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి, సర్వీస్ ఇవ్వాలి. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఒకసారి రీక్రియేట్ చేయాలి. మొత్తం చెత్తతో నిండిగా ఉంది. ఎక్కడ చూసినా మండపాలు పెట్టారు, చేశారు. స్పెసిఫిక్గా మా వార్డులో చూసారు. ఎప్పటి నుంచి అన్ని సీసీ రోడ్లు, డ్రైవ్స్ అన్ని బాగుంటాయి. చెత్త కాల్సిన కూడా 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి పంపిస్తారు. ఎప్పుడు కంటిన్యూగా ఒక ట్రాక్టర్ తిరుగుతూ ఉండేది. కొత్త ట్రాక్టర్ ఇచ్చారు, అప్పుడు ముందు కూడా ట్రాక్టర్ తిరుగుతూ ఉండేది. అది ట్రాక్టర్ తర్వాత కొత్త ట్రాక్టర్ వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ ఏరియా, స్కూల్స్, హాస్పిటల్స్ అవన్నీ ఉన్న ఏరియా. మొన్న గత 4 రోజులు 5 రోజులు అవుతుంది ట్రాక్టర్ రావడం మానేసి చిక్కుబాబు అడిగాను, తన సూపర్వైజర్ అక్కడ శానిటరీ సెక్రటరీ అడిగాను, సూపర్వైజర్ అడిగింది. ట్రాక్టర్ రావట్లేదు, చెత్తంతా పట్టుకెళ్ళట్లేదు అని చెప్పాడు. సార్ చిక్కుబాబు ట్రాక్టర్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడైనా అలర్ట్ చేశారా అంటే మాకంటే ఎక్కువ చెప్పడంలో అలర్ట్ చేశారా, నాకేం చేశారు అసలు సార్. ఇది ఏం లేదు, ఏదైనా సరే ఇంపార్టెన్స్ అన్ని వాళ్ళు ఉంటాయి కదా. మా వాటిలో కూడా కోట ప్రభుత్వం 200 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆప్షన్ కాక 150 ఓట్లు మెజార్టీ వచ్చింది. మా వాటి ఒకటే చిరచూపు చూసి ఆ రోజు వచ్చే సంవత్సరాల నుంచి వచ్చిన సర్దుబాటు చేస్తాం సార్. ఈ సర్దుబాటు చేసే విధంలో ఒకటే ఒక వాహనం ఇంకొక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి అలా సప్లై చేస్తాం. అది సర్దుబాటు చేస్తాం. అది కూడా త్వరలో అది కూడా సర్దుబాటు అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా ఏంటంటే పెద్ద డాక్టర్ కమిషన్ ఇంకో దగ్గర మామూలుగా రిసెప్షన్ పెట్టవసరం లేదు కదా, ఆపరేషన్ సరిపోతుంది కదా, ఇదే పెట్టాలి. కుక్కలైతే చేయించడం జరిగింది, అలాగే వ్యాక్సినేషన్ జరిగింది. చాలా వార్డులు ఉన్నాయి సార్. నేను చెప్తాను అయితే ఉన్నాను సార్. మొన్న 30 మంది లేడీస్ హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, మన లోకల్ నుంచి వీళ్ళందరూ కలిపి మేము కుక్కలు పడతా ఉంటే అది మా మీద కేసులు అనేది ఫైల్ చేశారు. ఏది ఇచ్చినా అసలు మా ఫైల్ చేసి మమ్మల్ని ఏమో సుప్రీంకోర్టు రమ్మంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన సార్ని నన్ను కలిసి మనకి చేయాలి. అలా చేస్తే అప్పుడు కొంచెం ఇది అవుతుంది కదా. మొత్తం అరుపులు కేకలతో చేస్తున్నాం. ఇచ్చారా లేదమ్మా, ఆల్రెడీ మొత్తం ట్రాక్లో మొత్తం ప్రైవేట్ ట్రాక్లు 3 ఉండేవమ్మా. వాటి కారణం మనకి 2 ట్రాక్లు ఉన్నాయి. ఇంకో ట్రాక్టర్ అనేది లేకపోవడం వల్ల దానివల్ల కొద్దిగా డీవియేషన్ అయింది తప్ప అది వల్ల సర్దుబాటు చేస్తున్నారు. మరి మీరు ఎన్ని డాక్టర్లు ఏం చేస్తున్నారో అకౌంట్ లేదు. 28 వాటికి కరెక్టే. వారానికి ఒకసారి వచ్చినా చాలు. వారానికి ఒకసారి కూడా ఇవ్వట్లేదు. వారానికి ఒకసారి కూడా ఇవ్వట్లేదు. కౌన్సిల్ కానీ, ఎంపీసీ కానీ, లేదా ఎంపీసీలో చైర్మన్లో, మార్కెట్ కమిటీ చైర్మన్లో, లేదా డైరెక్టర్లో పోస్టున్న వాళ్ళు టెండర్ ఇచ్చారు. పోస్టులను ఇచ్చారు. ఆర్టికల్ 350 ఉంది కదా, దాని ప్రకారం ప్రజాప్రతినిధులు అయ్యింది ఆ పబ్లిక్ టెండర్లో పాల్గొనబడుతుంది. ఉందా లేదా? మన మున్సిపాలిటీలో వాళ్ళు కౌన్సిలర్గా ఉంటే మాత్రం అవసరం లేదు. వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు. అంటే మన మున్సిపాలిటీ కాకుండా ఇంకో చైర్మన్ ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు. నామినేటెడ్ పోస్ట్ గవర్నమెంట్ సెలెక్టెడ్ పోస్ట్ సెలెక్టెడ్ పోస్ట్ నామినేటెడ్ పోస్ట్ కూడా ఎవరైనా వేసుకోవచ్చు. నామినేటెడ్ పోస్ట్ వేసుకోవచ్చు. కానీ చైర్మన్ మా అవ్వచ్చు చైర్మన్ ఇచ్చిన అంతే కదా. నా తరఫున, నా వాటర్ ప్రజల తరఫున డిఈ గారికి, కమిషనర్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పారు మరి ఎందుకు చేయలేదు అన్నది నాకు తెలియదు. నాకైతే మాట ఇచ్చిన కూడా మాట ఇచ్చారు. అది అలవాటు చేసి పెడతామని చెప్పారు. డిఈ గారు అన్నారు లేదని చెప్పండి. పెట్టారు అంటే 15 ఫైనాన్స్ మా పాత శ్రీనివాస క్యాంప్ నుంచి కాలపల్లి వరకు పెట్టారు. ఆ టెండర్ పాస్ అయిందా? ఒకటి అవుతుంది టెండర్ అయిపోయింది. కాబట్టి 30 లక్షలు 5వ తారీఖు ఢిల్లీ కూర్చోండి. ఎవరు పార్టిసిపేట్ చేస్తే జనరల్ ఫండ్ 15 ఫైనాన్స్ అన్ని నాకు
ఎవరు కనపడలేదు అంటే ఎవరు బలమైన శక్తి ఆపుతుందేమో డౌట్ అంతే కదా సెంట్రల్ ఫండ్ ఎందుకు సంకల్పంగా రాస్తారు ఎవరు కావాలి మా వాడు ఏం లేదు తిరిగి ఉంటుందేమో రామకృష్ణ గారు మీ వారు మా వారు మీ వారు మా వారు మీకు మాకు తేడా ఉండదు కానీ అయ్యన పాత్ర గారికి అయితే మొత్తం నర్సింహపట్నం నియోజకవర్గం అంతా ఒకటే మీ కౌన్సిలర్ వరకే మీ వార్డు మీద మా వార్డు మాదనుకుంటాం మీ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉంటా రోడ్డు ఎక్కిపోతే అయ్యన పాత్ర గారికి ఇన్ఛార్జ్ చెప్పారు కదా మీకు మాకు కానీ అయ్యన పాత్ర గారి నర్సింహపట్నం నియోజకవర్గం అంతా ఒకటే ప్రతి దగ్గర కూడా రోడ్డు వేయాలనో లేదా కావాలి ఇచ్చారు 10 కోట్లు తీసుకుంటారు 5 కోట్లు 5 కోట్లు ఇవ్వాలంటే 9 వాళ్ళకి 8 వాళ్ళకి అక్కడ ఎన్ని వార్డులకి ఎక్కువ ఏ వార్డులో ఎక్కువ పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకుంటారు అక్కడ సమస్యను బట్టి నిర్ణయం తీసుకుంటారు అవి 50 లక్షల అవసరం 50 లక్షలు ఇస్తారు కోటి రూపాయలు కదా మా వార్డు కోటి రూపాయలు అవసరం అంటే కోటి రూపాయలు ఇస్తారు అందుకని మధుకు వార్డు కోటి రూపాయలు ఇచ్చారు టీడీపీ వార్డు కాబట్టి లేదా మా వార్డు రామరాపేటలో వైఎస్ఆర్ వార్డు కాబట్టి 50 లక్షలు ఇచ్చారని ఆయన ఉంది కదా ఆయన నర్సింహపట్నం నియోజకవర్గం అంతా ఒకటే ఆయన వేరేగా ఏమనుకో 25 వార్డులకి సంవత్సరం ఆ రోజు 19 వార్డులో 26 వార్డులు ఆ రోజు ఏం జరిగింది కాలంకి శాంక్షన్ అయిపోయింది ఇక్కడ డబ్బులు ఎజెండాలో వచ్చేసింది ఎజెండాలో ఆమోదించిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశారు ఆ రోజు ఏమైపోయింది అందరూ ఎక్కడ ఏం చేస్తారు మున్సిపాలిటీలోను 4 సంవత్సరాలకి 5 కోట్ల 20 లక్షలు ఇచ్చారండి గత ప్రభుత్వం ఈ సంవత్సరంలోనూ 21 కోట్లు ఇచ్చారండి అయ్యన పనులు ఇంకా రాబోతుంది ఇంకా ఎండింగ్ అంటే లేదు కంటిన్యూ అవుతుంది 21 కోట్లు కూడా మేము ఇచ్చామంటే అన్ని పనులు సమానం కాబట్టి అలాగే కౌన్సిలర్ చంద్రబాబు గారు కూడా అన్నారు మమ్మల్ని మర్చిపోయారు మీరు అడగకుండా మీ వార్డులో మేము ఇస్తున్నాం మేము అడిగి అరిసి మీ కాళ్ళ ఏళ్ళ పట్టిన సరే మీరు ఇవ్వలేదు రెండోది కమిషనర్ గారు శంకుస్థాపన చేసిన రోజు ఫోన్ చేసి సార్ ఏమన్నారంటే ప్రతి కౌన్సిలర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇలా శంకుస్థాపన చేస్తారండి వారు మీరు లేదు చెప్పడం లేదు అడగండి కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు అందరికీ కూడా మెసేజ్ ఇచ్చారు ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు రాలేని రాలేదు అలా మరి రామకృష్ణ వారు నువ్వు రాలేదు రామకృష్ణ గారు మీరు వచ్చారు కదా శంకుస్థాపనకి శంకుస్థాపన కాదు రోడ్డు ఓపెన్కి వచ్చారా రోడ్డు ఏదో రమణ కాంటాక్ట్ చేసారు మీరు రాలేదా మీ గురించి 5 నిమిషాలు వెయిట్ చేసి మా పని ఏది చేయాలో మేము చేస్తాం ప్రతి వాటి కూడా అందుకని ఎవరైనా పంపిస్తున్నారని మీరు బాధపడుతున్నారు ఇవ్వద్దని చెప్పలేకపోతున్నారు ఇప్పుడు అంటారు మాకు తెలియకుండా వర్కులు పెట్టేస్తున్నారు అంటున్నారు మీ వాటిలో అడగకుండా మేము వర్కులు పడుతుంది మీరు అడగండి అడిగిన తర్వాత నిజంగా ఇవ్వదు గర్వంగా మేము చెప్పుకుంటున్నాం అయినా సరే చాలా మున్సిపాలిటీకి ఇంకా పడుతుంది అయినా మేము ఎక్కడికి ఏదో తెస్తున్నాము స్పీకర్ గారు మరి తెచ్చి నేను చేస్తున్నాము ఎక్కడా కూడా మేము వెరైటీ ఏమన్నా సరే ఆ వార్డుది నా భావన అయితే మాకు లేదు మీరు కల్పిస్తున్నారు తప్ప మేము ప్రతిదీ కూడా అన్ని వార్డు సమానంగా మేము చూస్తున్నాం మీరు ఏమన్నా మున్సిపాలిటీ అడగండి చేయించుకుంటారు కరెక్టే కానీ ఏదో చిన్న మీటింగ్ ముందు ఏం లేదు 2 నిమిషాలు పోతాను ఇవి సాగిసి ఏదో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడితే మైక్రోఫోన్ మాట్లాడుతున్నారంటే మీరు ఏం చెప్తారు అసలు 5 నిమిషాలు ఉన్నది ఏం లేదు మీరు వెళ్ళిపోతాం చాలా పనులు కలుపుతాం లాస్ట్ టైం దీన్ని కూడా సాగిస్తున్నట్టు ప్రతిదీ కూడా ఎలా చేస్తామని మేము అర్థం చేసుకోవాలి మీకన్నా ఆర్ఎంపీ తీసుకెళ్ళి బిఆర్ తీసుకెళ్తున్న నర్సింహపట్నం శాసనసభ్యుల కన్నా మా దాంట్లో 19 నుంచి 24 వరకు ఎక్కువ తీసుకొచ్చారు గ్రాంట్ అదే అన్న మాకు కమిషనర్ 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత గ్రాంట్ తీసుకున్నా 19 మా కమిషనర్ గారు ఒకసారి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చారో సంవత్సరాల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాల్లో ఎంత నిధులు తెచ్చారో ఒకసారి ప్రభుత్వం ఉంది 19 వరకు మీరు ఎంత
టీడీపీ గవర్నమెంట్ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు. అప్పుడు ఎంత తీసుకొచ్చారో తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఎంత తీసుకొచ్చిందో ఒకసారి అది తీసుకురామని చెప్తాను. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 14 వైఎస్ఆర్ గవర్నమెంట్ లో సంవత్సరాల్లో మీరే తీసుకొచ్చారు. మా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరాల్లోనే తీసుకొచ్చారు. తీయండి శాసనసభ్యుడే మాకు ఎక్స్ట్రా పదవులు మంత్రులని స్పీకర్లు ఎంత తీసుకొచ్చారు కాగిత రూపంగా కాగిత రూపంగా సరే రికార్డు ఉంటుంది కదా, మీ రికార్డు బయట తీయండి, మీ రికార్డు బయట తీయండి. మీ గొప్ప మీరు చెప్పుకోకూడదు, నా గొప్ప నేను చెప్పుకోకూడదు. ఎందుకు రికార్డు ఉంటుంది కదా, అభివృద్ధి ఎంత అభివృద్ధితో ఆ అభివృద్ధి బయట తీయడం మీరు పోయిన కూడా చెప్పాను. మీరు బయట తీసినప్పుడు సంవత్సరాల్లో మీరు ఎంత తెచ్చారు గత సంవత్సరం మీ ప్రభుత్వంలో అంటే అది తెలిపాలి కదా. ఎంత తెచ్చారో ఎన్ని వేసారో ఎన్ని నోట్లు వేసారో ఏం వేసారో ఆ రికార్డు నీకు తెలుస్తుంది. వాదించుకోవడం I